కోసం 438 కోట్ల రూపాయలు సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అన్నిటికంటే ఒక మంచి కార్యక్రమం మున్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆ కోర్ అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ ఫారెస్ట్ దాంట్లో సుమారు 7,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు 75 కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవెల్ కారిడార్ని ఎలివేటెడ్ కారిడార్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చే వాటిలో ఫాస్ట్ గా ఇచ్చేస్తాం, అది కూడా టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మద్దతు ధరతో పాటు ఏదైతే ఉందో దాంతో పాటే కలిపే ఈ బోనస్ కూడా సన్నవాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఈరోజు అయ్యాను. అదే రకంగా నెక్స్ట్ కేబినెట్ ఈ నెల 23వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయడం జరిగింది. ఈ కేబినెట్ లోనే ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. అంటే అసలు ఈ ఆర్డర్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమన్నదో చూడకుండా, పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలొక అభిప్రాయం ఉండేది. అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లీగల్ గా కానీ ఇతర మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, థ్యాంక్ యూ. సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈ రోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని